ఇక మరోసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మోదీ బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము రేవంత్కి ఉందా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇన్నాళ్ళు మంచి బియ్యం ఇవ్వకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ కాదా అని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. దేశమంతా మోదీ కొట్లాడి ఇల్లు నిర్మిస్తే తెలంగాణలో పేదలకు గూడు లేకుండా చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైసలన్నీ కూడా కేంద్రానివేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మోదీ పాలనను మరవద్దు, బీజేపీని వీడొద్దని ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ గాల్లో చెలో అంటూ కార్యక్రమంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డు కూడా నచ్చింది ఓకేనా? రేషన్ కార్డు 10 సంవత్సరాలు కేసీఆర్ ఇవ్వాలి. ఈయన ఎవరో ఎవరు గెలిచిన సంవత్సరం రేషన్ కార్డు ఇస్తాడు. అంటే రేషన్ కార్డు అంటే పోయింది. మీకు అప్పుడు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. ఇప్పుడు ఊళ్ళో శ్మశానాడికే కడతారు. ఆ పైసలు ఎవరిచ్చారు? నరేంద్ర మోడీ గారు. వైపుడు గ్రామాలు కమ్యూనిటాలకు పైసలు కూడా మోడీ గారు ఇస్తారు. ఇప్పుడు ఈ పోస్ట్ కరెంటు పోస్ట్ ఉంటాయి కదా, దానికి కూడా ఉదయం స్కీమ్ అది కూడా పైసలు మనం ఇచ్చినాం. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు వస్తాయి. 14, 15 ఆర్థిక సంఘ నిధులు ప్రతి సంవత్సరం ఆర్థిక సంఘ నిధులు వస్తూ ఉంటాయి. రేషన్ కార్డు కూడా నచ్చింది ఓకేనా? రేషన్ కార్డు 10 సంవత్సరాలు కేసీఆర్ ఇవ్వాలి. ఈయన ఎవరో సోషల్ మీడియా రైట్, బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మరోసారి ఇక కాంగ్రెస్ సర్కార్పై ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మోదీ బియ్యం తీసుకునే అద్దోనే హక్కు ఇక కాంగ్రెస్ సర్కార్కి ఉందా అంటూ ఆయన ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సాయిరామ్, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో చేపట్టిన గౌచలో కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. రేషన్ షాప్ల ద్వారా పేదలకు బియ్యం మేమే ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమని బండి సంజయ్ అయితే వ్యాఖ్యానించారు. మోడీ ఇచ్చే బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అంటూ సవాల్ కూడా విసిరారు. ఇన్నాళ్ళు ఆ మంచి బియ్యం ఇవ్వకుండా ప్రజలను మోసం చేసింది మీరు కాదా అంటూ రేవంత్ సర్కార్ ని ప్రశ్నించారు. ఆ కిలోకి 30 రూపాయలు ఇస్తున్న మోడీ గొప్పనా లేక 10 రూపాయలు మాత్రమే ఇస్తున్న రేవంత్ రెడ్డి గొప్పనా అంటూ కూడా సంజయ్ ప్రశ్నించారు. ఆ దేశమంతా మోదీ కొట్లాడి ఇల్లు నిర్మిస్తే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో పేదలకు గూడు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయకుండా పేదలకు వైద్యాన్ని దూరం చేస్తారా అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ దుయ్యబట్టారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పైసలు అన్ని కేంద్రానివే అని ఈ సందర్భంగా సంజయ్ అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుతో తెలంగాణలోని ఆసుపత్రుల్లో మాత్రమే ఉచితంగా చికిత్స చేసుకోవచ్చు. కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో చికిత్సలు కూడా చేయడానికి ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు రావడం లేదని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు చూపిస్తే దేశంలో ఏ ఆసుపత్రి 5 రూపాయల నుండి లక్షల రూపాయల దాకా ఉచితంగా ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చని అన్నారు. కానీ ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయకుండా పేదలకు వైద్యం అందకుండా ఇక్కడున్న తెలంగాణ పాలకులు కుట్ర చేస్తున్నారని అయితే అన్నారు. పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ పాలనను మించిపోతుందని, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. మరోవైపు 6 గ్యారంటీల ఊసే లేదని, మహిళలకు 2,500 రూపాయలు తులం బంగారం, ఇటు స్కూటీ ఇస్తానని మాట తప్పారని, ఇటు రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని బండి సంజయ్ అయితే మండిపడ్డారు. ఇదేందని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే ఆ అప్పులైనా ఎవరు నమ్మడం లేదని అయితే బుకాయిస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు.